హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనది. ఇక కార్తీక పౌర్ణమి పర్వదినం మరింత ముఖ్యమైనది. కార్తికేయుడు జన్మించిన కృత్తిక నక్షత్రంలో కార్తీక పర్వదినం వస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కార్తీక పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలు పాటించాలని, దానివల్ల కష్టాలు, గ్రహ దోషాలు తొలగిపోయి ఇంట్లోనే కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే సముద్ర స్నానం చేయాలి. ఇలా చేస్తే దృష్టి దోషం, నరపీడ వంటి సమస్యలను నుంచి తప్పించుకోవచ్చు. ఇక కార్తీక పౌర్ణమి రోజు దీపదానం కూడా చేయాలి. ఇకపోతే ఆ రోజు అంటే దేవాలయాల ప్రాంగణంలో కానీ లేదా ఇంట్లో 365 ఒత్తులతో లేదా 720 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా వెలిగిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందట. ఇక ఆ రోజు ఆంజనేయ స్వామి సన్నిధిలో దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆంజనేయ స్వామి లంకా దహనం చేసింది కార్తీక పౌర్ణమి రోజునే. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయ దానం ఇవ్వాలని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో పేర్కొన్నారు. ఇందుకోసం ఏదైనా ఆలయ ప్రాంగణంలో దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి ఉసిరికాయ దానం ఇవ్వాలి. అందరూ కార్తీక పౌర్ణమి రోజు ఇంట్లో అలాగే ఆలయాల్లో దీపాలు వెలిగిస్తుంటారు. అయితే కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించడం ద్వారా అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఇక తొందరగా గృహయోగం కలగాలంటే కార్తీక పౌర్ణమి నాడు మహిళలు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవికా వస్త్రం ఉంచి ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. ఇలా చేస్తే గృహయోగం కలుగుతుంది.